ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏం జరుగుతోందో చూసారా అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో భారతమాత వేషధారణలో ఉన్న బాలిక తలపై నుంచి కిరీటాన్ని తీసేసి ఆమెను మోకాళ్లపై కూర్చోబెట్టి నమాజ్ చదివిస్తున్నట్లుగా ఉంది. ఢిల్లీ స్కూళ్లలో కేజ్రీవాల్ మోడల్ ఇది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం రేపుతున్న ఈ వైరల్ వీడియో నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇది జరుగుతోంది. భారతమాత తల నుంచి కిరీటాన్ని తొలగించి తలకు తెల్లటి వస్త్రాన్ని చుట్టి నమాజ్ పఠింపజేస్తున్నారు. ఇది ఢిల్లీ స్కూల్స్లో కేజ్రీవాల్ మోడల్. ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. అర్చకులకు 18,000 రూపాయలు ఇస్తామనటం కేవలం మాటల వరకే. వీళ్ళు ఏవి ఇచ్చే రకం కాదు అని పేర్కొంటూ దీపక్ కుమార్ అనే ఎక్స్ యూజర్ తన అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఎక్స్లో, ఫేస్బుక్లో చాలా మంది యూజర్లు ఇదే వీడియోను షేర్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై ఘాటు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిజమెంతో తెలుసుకునేందుకు సజెక్ టీమ్ 30 సెకండ్ల వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్లను తీసుకుంది. వాటిని గూగుల్లో రివర్స్ ఇమేజ్ పద్ధతి ద్వారా పరిశీలించినప్పుడు ఒరిజినల్ వీడియో లింక్ లభించింది. 2022 ఆగస్టు 15న ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు గుర్తించాం. ఓ స్కూలుకు చెందిన విద్యార్థులు మత సామరస్యంపై ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో భాగంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఆచరించే మత సాంప్రదాయాలను ప్రదర్శించారు. 2 నిమిషాల 20 సెకండ్ల ఈ వీడియోను 46వ సెకండ్ వద్ద నుంచి కట్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియోతో ఢిల్లీకి సంబంధం లేదు. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన నాటకానికి సంబంధించిన వీడియో. లక్నో పోలీసుల ఎక్స్ హ్యాండిల్లోనూ ఈ వీడియోను గుర్తించాం.
పోలీసులు ఈ వీడియోను షేర్ చేస్తూ చిన్నపిల్లలు మత సామరస్యం కోసం ప్రదర్శించిన నాటకం వీడియోలో కొంత భాగాన్ని తీసుకొని కొంతమంది సంఘ వ్యతిరేకులు తప్పుడు వ్యాఖ్యలతో షేర్ చేస్తున్నారు. తద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టే నేరపూరిత చర్యలకు పాల్పడ్డారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఈ ఘటన ఇప్పటిది కాదని, ఢిల్లీతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టమైంది. విద్యార్థులు ప్రదర్శించిన వీడియో నుంచి చిన్న క్లిప్ని తీసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో షేర్ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.